నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అన్ని పండుగలలో శ్రేష్టమైన విశిష్టమైన పండుగగా మహాశివరాత్రిని జరుపుకుంటాం. మరి అంతటి మహాశివరాత్రి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని ఈరోజు మనం బ్రహ్మకుమారి వసంతక్కయ్య గారి నుంచి తెలుసుకుందాం. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. దివ్య, మీకు మరియు ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుడు మీ పైన పూర్తి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, సుఖము అన్నీ కూడా ప్రసాదించని అని మా యొక్క శుభభావన. అక్కయ్య గారు, దేవీ నవరాత్రులు, గణపతి రాత్రులు, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఏ పండుగ అయినా సరే మహాశివరాత్రికి రాత్రిలో ఉన్నంత విశిష్టత మరి ఏ పండగకి ఉండదు. మరి ఈ మహాశివరాత్రికే ఇంత ప్రత్యేకత ఎందుకని అక్కయ్య గారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు అనంటే ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా రాత్రుల్లో పేర్లు మెన్షన్ చేస్తున్నాం. దేవి నవరాత్రులు అని అంటాము, అంటే రాత్రికి మహత్వం ఉంది. శ్రీకృష్ణుడు చెరసాలలో రాత్రి 12ంటికి జన్మించాడు అని కథలో విన్నాము. కృష్ణుడు కూడా అండ్ గణపతికి కూడా రాత్రుల్లోనే ఎక్కువగా మనం దర్శనాలు చేసుకోవడం అనేది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాత్రులు చేస్తూ ఉన్నాము. కానీ మహాశివరాత్రి పేర్లోనే రాత్రి అనేటువంటి పదం ఉంది. ఒకటి, మనం మన ఇంట్లో పిల్లలు కానీ లేదు ఎవరైనా కానీ రాత్రిలో పుట్టినా కానీ ఇప్పుడు జన్మాష్టమిని దినంలో చేసుకుంటూ ఉన్నాం. పేర్లో ఎక్కడ లేదు రాత్రి అనేటువంటిది. కానీ ఆయన 12 గంటలకు చూపించినట్టే మనం కథలో విన్నాము కృష్ణుడు. కానీ రాత్రి అని అనలేదు. ఒక్క శివుడికి మాత్రమే ఎందుకు అంటున్నాము అని అంటే, వాస్తవంగా ఇది రాత్రి అని అంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ ద నాట్ ఓన్లీ డార్క్నెస్. ఎందుకు అని అంటే రాత్రి అని అంటే కేవలం చీకటి అనే ఒకటే కాదు అర్థము. చీకటి దేనికి సింబలైజ్ చేస్తుంది? అదే అజ్ఞానానికి సింబలైజ్ చేస్తుంది. సో రాత్రి అని అంటే అజ్ఞానము. అందుకనే మనం తెలుగులో కూడా మాట్లాడేటప్పుడు అజ్ఞాన అంధకారాలు అని అంటున్నాము. అంటే అర్థం ఏంటి? అజ్ఞానం అనేటువంటిది కూడా చీకటి లాంటిది. ఎప్పుడైతే పరమాత్మ శివుడు నిరాకారుడు ఈ సృష్టి పైనకి అవతరిస్తారో అలాంటి రాత్రి సమయంలో అవతరిస్తారు. అంటే స్థూలంగా ఉన్నటువంటి పగలు రాత్రిలో రాత్రి కాదు, కానీ ఈ ప్రపంచమంతా కూడా అజ్ఞానంతో ఉంది. అజ్ఞానం అంటే ఏంటి? ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, నా సంబంధాలలో నేను ఎలా ఉండాలి, నా కమిట్మెంట్స్ ఏంటి, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఏమీ తెలియనటువంటి సమయం అదే అజ్ఞానం. బయట జ్ఞానం చాలా ఉంది, వికీపీడియా ఉంది, గూగుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది కాదు వాస్తవంగా. అవన్నీ ఇన్ఫర్మేషన్ వరకు ఓకే. కానీ అసలైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, పరమాత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది సత్యమైనటువంటి జ్ఞానము. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు ఆయన కలియుగ రాత్రిలో వస్తారు. ఇక్కడ ఇంకొక రాత్రి కలియుగ రాత్రి అంటే మనందరికీ తెలుసు కలియుగం అనేటువంటిది ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి సమయము, సృష్టి యొక్క ఆఖరి సమయము. కలియుగం రాత్రిలో ఉన్నాము అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. మరి అలాంటి సమయంలో ఆత్మ అజ్ఞాన అంధకారంలో ఉన్న సమయంలో పరమాత్మ శివుడు ఈ సృష్టి పైన అవతరించిన దానికి గుర్తుగా మనం ఈ పండుగని మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉన్నాము. అంటే ఈ రాత్రి ఎట్లాంటిది అంటే మహారాత్రి, అంటే కలియుగ రాత్రి అనేటువంటిది పోయేటువంటి సమయము. అలాంటి సమయంలో శివుడు అవతరిస్తారు కాబట్టి దీన్ని మహాశివరాత్రి అనడం జరుగుతోంది. రాత్రి యొక్క మహత్వాన్ని చాలా అద్భుతంగా వివరించారు అక్కయ్య. అలానే మరే దేవతలకి కూడా పూర్తి రాత్రి అంతా కూడా అభిషేకాలు, ఉపవాసం, పూజలు చేయరు. ఒక్క మహాశివరాత్రి రోజున మాత్రమే ఎంతో నిష్టగా పూర్తి రాత్రి అంతా కూడా అభిషేకాలు చేస్తూ, ఉపవాసం ఉంటూ, పూజలు చేస్తూ భగవంతుడి సేవలో ఉంటారు. దీని యొక్క అర్థాన్ని కూడా వివరిస్తారా అక్కయ్య గారు? యాక్చువల్లీ కేవలం రాత్రి ఒకటే కాదు పూజ చేసింది, లేదు అభిషేకాలు చేసింది, ఇవన్నీ రోజంతా ఆ 24 గంటలు కూడా జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు పేర్లోనే ఉంది రాత్రి అనేటువంటిది. దాంతో ముడిపడి ఉన్నది జాగరణ. అది మళ్ళీ చెప్దాము. కానీ మీరు అడిగినట్టు
పరమాత్మ నిరాకారుడికి ఏమంటాము అంటే శివుణ్ణి అభిషేక ప్రియుడు అని అంటాము. ఆయనకు చాలా అభిషేకం అంటే ఇష్టము అని అంటున్నాము. మరి మీరు అన్నట్టు దేవీ దేవతలకు లేనటువంటి అభిషేకము లేదు పూజా విధానము శివ పరమాత్ముడికి ఉంది. దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఒకటి అభిషేకం గురించి చూసినట్లయితే అభిషేక ప్రియుడు నిరాకారుడు శివ పరమాత్ముడు. వాస్తవంగా శివ అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటి అంటే శి అంటే పాపనాశనకారి, వా అంటే ముక్తిదాత అనే అర్థము. సో సంస్కృతంలో శివ అనేటువంటి పదము ఇది హిందూ రిలీజన్కి సంబంధించినటువంటిది కాదు, నిరాకారుడికి గుర్తుగా జ్యోతిర్బిందు స్వరూపుడికి గుర్తుగా అలా శివ అని అనటం జరుగుతోంది. మరి ఆయన సర్వుల పాపాలను హరించేటువంటి సమయంలో అంటే ఈ సమయంలో సర్వుల పాపాలను హరించడానికి వచ్చారు. అలాగే ముక్తి ప్రదాత కూడా, ఆత్మలందరినీ దుఃఖము అశాంతుల నుంచి విముక్తి చేస్తారు. అందుకనే ముక్తిదాత అని అనడం జరుగుతుంది. సో ఆయన ఇంత గొప్ప కర్తవ్యాన్ని చేసిన దానికి గుర్తుగా మనం ఆయనకి అభిషేకాన్ని చేస్తూ ఉన్నాము. సో ఈ అభిషేకం కూడా చాలా విశిష్టమైనటువంటి అభిషేకము. వేరే దేవీ దేవతలందరికీ పంచామృతాల అభిషేకం చేస్తారు, మంచి మంచి పూలతో అభిషేకం చేస్తున్నారు, అలంకరిస్తూ ఉన్నారు. కానీ శివ పరమాత్ముడికి మాత్రము కేవలం ఎక్కువగా నీళ్లతోనే అభిషేకం చేసినట్టు చూసాము. మరి ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే శివుడి పైన జలపాత్రలో ధారా పాత్రలో ఒక చుక్క 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 నీళ్లు పడుతూ ఉన్నట్టు, రోజంతా పడుతున్నట్టు చూపించడం జరుగుతుంది. అవునా? ఏ శివాలయానికి వెళ్ళినా కానీ ప్రతి ఊళ్ళల్లో చిన్న చిన్న ఊర్లలో కూడా శివాలయాలు ఉంటాయి. తప్పకుండా ఈ సిస్టము ఈ రోజంతా కూడా తప్పకుండా ఉంటుంది శివరాత్రి రోజు. సో వాస్తవంగా దీనికి కూడా ఎంతో అర్థం అనేటువంటిది ఉంది. మరి శివ పరమాత్ముడికి చేసేటువంటి ఆ అభిషేకం నీళ్లతో చేస్తూ ఉన్నాము అని అంటే వాస్తవంగా పరమాత్మ జ్ఞానం అనేటువంటిది ఇస్తారు. ఇంతకు ముందు అనుకున్నట్టు కలియుగ అజ్ఞాన అంధకార రాత్రిలో అజ్ఞానం నుంచి బయటకు తీయడానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. సో ఆ జ్ఞానాన్ని మనము ఎలా చూపిస్తున్నాము అని అంటే జ్ఞాన అమృతము అని అనటం జరిగింది. ఆయన ఇచ్చిన దానికి గుర్తుగా ఆయన పైన ఆ అమృతాన్ని మనం అభిషేకం ద్వారా వేస్తున్నట్టు. ఇంకొకటి ఆ జలధార కూడా ఏదైతే ఉందో అది ధారలాగా కాకుండా ఒక్కొక్క బొట్టు బొట్టు పడినట్లు అనిపిస్తుంది, ఒక్కొక్క బొట్టు పడేలాగానే సెట్ చేయడం జరుగుతుంది. సో వాస్తవంగా పరమాత్మ జ్ఞానసాగరుడు నిరాకారుడు జ్ఞాన అమృతాన్ని ఏదైతే ఇస్తున్నారో ఒక్కొక్క అమృతం వచనాలు, ఒక్కొక్క జ్ఞాన అమృతం అనేటువంటిది ఎలాంటిది అని అంటే మనలో కంప్లీట్ ఒక చేంజ్ అని తీసుకుని వస్తుంది. ఇప్పటిదాకా నాకున్నటువంటి అవుట్లుక్ ఏంటి, పర్స్పెక్టివ్ ఏంటి, నా ఆలోచన విధానం ఏంటి, నేను ఎలా ఉంటున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు పరమాత్ముడు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఒక 360 డిగ్రీ చేంజ్ వస్తుంది మన జీవితంలో. అర్థమవుతుంది కదా? సో అంత చేంజ్ అనేటువంటిది పరమాత్మ జ్ఞానంలో ఉన్నటువంటి శక్తి, అది సత్య జ్ఞానానికి ఉండేటువంటి శక్తి. అది ఏ రిలీజన్కి సంబంధించినటువంటిది కాదు, వాస్తవంగా ప్రతి ఆత్మకి, బేసికలీ ప్రతి ఆత్మకి ఈ సమయంలో అలాంటి జ్ఞానం అనేటువంటిది అవసరము. సో అలాంటి జ్ఞానం యొక్క ఒక్కొక్క చుక్క మన జీవితంలో మార్పు తెస్తుంది. సో ఇప్పుడు భగవంతునికి అలా బొట్టు బొట్టు అర్పిస్తున్నాము అని అంటే భగవంతుడు ఏమంటారు అని అంటే మీ యొక్క ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క వాక్కు, మీ యొక్క ఒక్కొక్క పనులు ఎలా ఉండాలి రోజు అని అంటే నా పైన సమర్పించే విధంగా చేసుకోండి, అంత అర్హంగా చేసుకోండి. ఉండాలి కదా దానికి కూడా. ఇప్పుడు ఏమంటే అది మాట్లాడాను, ఏదంటే అది ఆలోచించాను, ఎలా అంటే అలా ఉన్నాను అని అంటే అలాంటివి భగవంతుడు స్వీకరిస్తారా అని అంటే నాకే బాగా అనిపించదు అలాంటివి అర్పించడానికి. సో భగవంతుడు వాస్తవంగా ఇవన్నీ చేయండి, ఈరోజు మనం ఏం చేస్తున్నామో అన్ని ఆచారాలు చేయండి, కానీ వాస్తవంగా అర్థం తెలుసుకొని ఆ విధంగా మన జీవితంలో తీసుకొని రావటము స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే. సో అది ఒకటి అభిషేకం. ఇంకొకటి దేవీ దేవతల్ని అలంకార ప్రియులు అని అంటారు. శివుణ్ణి
అభిషేక ప్రియుడు అని అన్నాము. సో అలా అభిషేకం చేసినా కానీ అలంకరించేది మళ్ళీ ఎలాంటివి వాడుతున్నాము? జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్తు పువ్వులు, రకరకాల ఆకులతోటి అలంకరిస్తూ ఉంటాం. నాకేమనిపిస్తుందంటే అసలు ఈ పూలకి లేదు మారేడు దళాలు, బిల్వపత్రాలు వీటన్నిటికీ శివరాత్రితోనే మహత్వం వచ్చింది. లేదు అని అంటే సంవత్సరంలో ఎవరిని చూడరు. అవునకే, కేవలం ఈ సమయంలో మాత్రమే శివుడికి అర్పించడానికి. అంటే ఈ స్పెషల్లీ జిల్లేడ పూలు ఇలాంటివన్నీ చాలా విషపూరితమైనటువంటి, రైట్? అవి ఎప్పుడు మనం వాడము, అవి టచ్ కూడా చేయము. కానీ శివుడికి అవన్నీ ఇష్టము అని అంటున్నాము. అదే దేవీ దేవతలకు మంచి సుగంధభరితమైనటువంటి పుష్పాలతో, గులాబీలనండి, మల్లెలు ఇలాంటివి, తామర పూలు ఇలాంటివన్నీ పెడతాము. కానీ శివుడికి మాత్రం ఇలాంటివి పెడుతున్నాము. ఎందుకు అని అంటే వాస్తవంగా ఈరోజు తండ్రి కదా, పరమాత్మ శివుడు ఆత్మలందరికీ తండ్రి. సో పిల్లలు ఎలా అయిపోయారు అని అంటే చాలా మిజరబుల్ కండిషన్లో ఉంది ఈరోజు ప్రపంచం అంతా. ఎలా ఉన్నారు అని అంటే విషపూరితమైనటువంటి సంస్కారాలు అయిపోయాయి. బయట విషం కంటే ఎక్కువ ఇక్కడ ఏదైతే విషం నడుస్తోంది కదా రోజంతా, వీళ్ళని ఎలా ఉండరాలి, వీళ్ళని ఎలా మాట్లాడాలి, వీళ్ళని ఎట్లా దుఃఖ పెట్టాలి, వీళ్ళ పైన ముందుకెళ్తుంటే ఎలా అసూయపడుతూ ఉన్నాను, ద్వేషము, టెన్షన్లోకి రావడము, ఇవన్నీ ఏంటి విషమే కదా కదా. ఈరోజు మానవుడి యొక్క నేచరే చాలా విషపూరితంగా అయిపోయింది. అలాంటి ఆత్మల్ని కూడా పరమాత్ముడు స్వీకరిస్తారు. ఆయనకి ఎప్పుడు పక్షపాత ధోరణి లేదు. ఎవరు ఎలా ఉంటే కూడా పరమాత్మ ప్రేమ ఎలాంటిది అని అంటే అలాంటి ఆత్మల్ని కూడా సంపూర్ణంగా పరివర్తన చేసేది, పూర్తిగా మార్చేసేటువంటిది. అవును కదా. పిల్లల్ని కూడా మీరు ఎక్కువగా ఏమైనా నేర్పించాలి అని అనుకోండి, ఒకటైతే కొట్టి తిట్టి అరిచి నేర్పించడము, రెండోది మీరు ఆ పాయింట్అవుట్ చేయకుండా వాళ్ళ యొక్క వీక్నెస్ ఏంటి, వాళ్ళు తప్పు చేసింది ఏంటి, చాలా ప్రేమను పంచారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మారిపోతారు. మనకు అనుభవమే అది. సో పరమాత్ముడి టెక్నిక్ అది. ఎంత ప్రేమనిస్తారు, ఎట్లా స్వీకరిస్తారంటే ఎలాంటి వారినైనా కానీ ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఆ ఆత్మల్లో మళ్ళీ పరివర్తన అనేటువంటిది తీసుకుని వస్తారు. అలా సర్వుల్ని స్వీకరించేటువంటి గొప్ప హృదయం ఉండేటువంటి తండ్రి. అందుకనే పరమాత్ముడిని ఇలాంటి వాటిలన్నిటితో కూడా పూజించేసేసాము. అర్థము అందరినీ స్వీకరిస్తారు, అందరికీ ప్రేమను పంచుతారు, ఒకేలాగానే ఉంటారు, అందరికీ దారిని చూపిస్తారు, అందరికీ శక్తిని ఇస్తారు, నేర్పిస్తారు. అంతేకాని ఎప్పుడు ఎవరిని తిరస్కరించరు. హీ నెవర్ రిజెక్ట్స్, హీ ఆల్వేస్ యాక్సెప్ట్స్ ఎవ్రీవన్ యాజ్ దే ఆర్. వాళ్ళు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. పరమాత్మనికి చేసే అభిషేకాలు ఆధ్యాత్మికంగా చాలా చక్కగా వివరించారకే. అలానే మనం ఆ భగవంతుడికి ఎందుకు ఉమ్మెత్తు పువ్వులు, జిల్లేడు పువ్వులతో పూజిస్తామని కూడా ఆధ్యాత్మికంగా చాలా చక్కగా వివరించారు. మరి అలానే ఆ పరమాత్ముని యొక్క యథార్థ పరిచయం, అలానే ఆయనకి భూమి మీద ఉన్న దివ్య కర్తవ్యాన్ని కూడా వివరిస్తారా? తప్పకుండా. ఎందుకు అనంటే తండ్రితో మనకి సంబంధం ఉంది అని అంటే, ఎవరితో అయినా కానీ ఒక ప్రేమ ఉంది అని అంటే దానికి బేసిస్ ఏంటి అని అంటే ఫస్ట్ వారి పరిచయం కావాలి ఎవరినైనా కానీ. ఆ తర్వాత వారితో ఏదో ఒక సంబంధాన్ని జోడించాలి. మూడో ఆధారం ఏంటి ఎవరినైనా గుర్తు చేయడానికి అని అంటే వారితో ఏదైనా ప్రాప్తులు కలగాలి. నాలుగోది వాళ్ళపైన ప్రేమ ఉండాలి. అప్పుడు ప్రేమ ఉంటుంది. ఇవన్నీ ఉంటే అప్పుడు ప్రేమని ఏర్పాటు చేసుకోగలుగుతాము. బట్ పరమాత్ముడి గురించి సంవత్సరం అంతా మనం ఎట్లయినా ఉండని ఆ ఒక్కరోజు శివరాత్రి రోజు మాత్రం చేస్తే చాలే అని అనేసుకుంటూ ఉన్నాము. కానీ ఆయన సత్యమైన పరిచయమే తెలీదు. మీరు అడిగినట్టు కర్తవ్యాలు ఏంటి అని. మానవ మాత్రలకు ఉండేటువంటి పేర్లు కర్తవ్యాలు వేరుగా ఉండొచ్చు కదా. కొంతమంది శాంతి అనేటువంటి పేరు పెట్టుకోవచ్చు, కానీ చాలా అశాంతిలో ఉండొచ్చు. సరస్వతి అనే పేరు పెట్టుకోవచ్చు, ఒక అక్షరం ముక్క కూడా రాకుండా ఉండొచ్చు. లక్ష్మి అనే పేరు పెట్టుకొని కటక దరిద్రంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మానవ మాత్రలకు ఉండేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పేర్లు లక్షణాలు ఒకటేగా లేవు. అవునకే గారు. కానీ పరమాత్ముడు ఎందుకు మనకంటే భిన్నము అని అంటే ఆయన యొక్క పేర్లు,
ఆయన చేసేటువంటి కర్తవ్యాలు లక్షణాలు ఒకేలాగా ఉన్నాయి. అందుకనే వాటిని కర్తవ్య నామవాచకాలు అని అనడం జరుగుతుంది. యాట్రిబ్యూషనల్ నేమ్స్ పరమాత్మకు ఉండేవి. ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయన యాట్రిబ్యూట్స్, ఆయన యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటివి కనిపిస్తాయి దాంట్లో. సో అలా వాస్తవంగా ఎన్నో పేర్లు పెట్టేశాం మనకి, కానీ వాస్తవంగా అన్నిటికీ కూడా మీనింగ్తో పెట్టాము. ఇప్పుడు విశ్వనాథుడు అని అంటే మొత్తం విశ్వానికి అందరికీ తండ్రి అనే అర్థము. అంటే విశ్వాత్మలందరికీ నిరాకారుడు, పరంజ్యోతి, పరమాత్ముడు, తండ్రి అని గుర్తు. మరి ఒక్కొక్క చోట అమర్నాథుడు అని అన్నాం పరమాత్ముడిని. అమరంగా ఉండేటువంటి వాడు. అంటే అమరం అంటే ఏంటి? మరణం లేనివారు. అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండేటువంటి వాడు కదా. మనలాగా జన్మ మరణ చక్రాల్లోకి రానటువంటి వాడు. జన్మ మరణ చక్రాల్లోకి వచ్చాము అని అంటే జన్మ తీసుకున్నాము, పెద్దవాళ్ళు అయ్యాము, ఆ తర్వాత పెళ్ళయింది, ముసలి వాళ్ళు అయ్యారు, మళ్ళీ శరీరం వదిలేయడం, మరణం. సో ఇలాంటి చక్రమే లేనటువంటి వాడు. అందుకని ఇంకొక పేరు మృత్యుంజయుడు అని కూడా పేరు పెట్టాం పరమాత్ముడికి. అంటే ఆయన అమరమైండేటువంటి వారని ఒక అర్థము. ఇంకొకటి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉంది కదా, అది కూడా అమరమైండేటువంటిది. దానికి కూడా ఎప్పుడు మృత్యువు లేదు. నాలెడ్జ్ ఈజ్ ఇటర్నల్, నాలెడ్జ్ ఈజ్ లైట్ అండ్ మైట్. సో అలాంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఆయన్ని ఆ విధంగా అమర్నాథుడు అని అంటూ ఉన్నాము. అదే సోమము అంటే జ్ఞాన అమృతాన్ని తాగిస్తారు కాబట్టి సోమనాథుడు అని అన్నాము. పశు స్వభావం ఉండేటువంటి వారిని, పశు ప్రవృత్తి ఉండేటువంటి వారిని కూడా మారుస్తారు. వారిని కూడా ప్రేమతో మార్చేటువంటి గుణం ఉంది కాబట్టి ఆయన్ని పశుపతినాథుడు అని అన్నాము. ఇలా రకరకాల పేర్లతో మనం ఆయన్ని పిలవటం జరుగుతోంది. కానీ వాస్తవమైనటువంటి పేరేంటి అంటే శివుడు. ఇంతకుముందు అనుకున్నట్టు శివ అని అంటే అర్థము సంస్కృతంలో కళ్యాణకరుడు, మంగళకరుడు, శుభకరుడు అని అర్థము. అంటే ఎల్లప్పుడూ అందరి పట్ల లేదు అందరి యొక్క కళ్యాణార్థం, అంటే వాళ్ళ ఉన్నతి చేసేటువంటి వారు, శుభాన్ని కలిగించేటువంటి వారు, మంగళప్రదాయత ఆయన. అందుకని ఆయన్ని శివ అని అనటం జరుగుతుంది. సో మనం ఏం పేర్లన్నా పెట్టని వాస్తవమైనటువంటి పేరు సదా శివుడు. సదా అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ కళ్యాణకారి, ఎల్లప్పుడూ మంగళకారి, ఎల్లప్పుడూ శుభకారి. సో అది ఆయన యొక్క నామం సదాశివుడు. మరి ఈ ప్రపంచంలో ఉన్నారా వారు? జన్మ మరణాల్లోకి రారు అని అన్నారు కదా. కాబట్టి ఈ ప్రపంచంలో లేరు. ఇది ఇంకా ఎవిడెంట్గా ఎక్కడ మనకు అర్థమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్తామో, పరమాత్మ దగ్గరికి మొక్కుంటామో, ఏమంటాము? భగవంతుడా వచ్చి నా కష్టాలన్నింటినీ తీర్చేయ్యా అని అంటాము. వచ్చి నా కష్టాలని తీర్చు అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ లేరు, లేరు, వేరే చోట ఉన్నారు, వారిని మనం పిలుస్తూ ఉన్నాము అని అర్థము. రైట్. సో పరమాత్మని పిలుస్తున్నాం మనం అంటే ఈ ప్రపంచంలో లేరు, ఈ స్థూల ప్రపంచంలో లేరు. మరి ఆయన ఎక్కడ ఉంటారు అని అంటే ఈ స్థూల ప్రపంచానికి, సూక్ష్మ ప్రపంచానికి కూడా పైన బ్రహ్మాండము, జ్యోతి మహాతత్వము, శాంతిధామము, పరంధామ నివాసి. అందుకని ఆయన పేర్లలో కూడా పరంధామ నివాసి పరమాత్మ అని అంటాం. సో అక్కడ ఉంటారు. అందుకనే ఆయన అవతరించిన దానికి గుర్తుగా మనం మహాశివరాత్రిని చేసుకుంటూ ఉన్నాము. అంటే ఇక్కడ లేరు కాబట్టి ఆయన ఈ సృష్టి పైన అవతరిస్తారు ధర్మస్థాపన చేయడానికి కోసము. భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే అధర్మాలన్నీ ఎక్కువైపోయాయో, సత్యమైన ధర్మానికి నిలువు నీడ లేకుండా పోయిందో, అలాంటి సమయంలో నేను మళ్ళీ అవతరిస్తాను అని. సో ఆయన అవతరించిన దానికి గుర్తుగా ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాం. సో పరమాత్ముడు పరమధామంలో ఉన్నారు. మరి రూపం ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, మీరు ఎంత చక్కగా తయారై వచ్చారు, మీ రూపం చాలా సుందరంగా ఉంది. మరి పరమాత్ముడు రూపం ఏంటి? మనలాంటి రూపం ఉందా? లేదు మనలాగా డ్రెస్ అయ్యారా? లేదు. ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో పూజిస్తుంటాం, పూజ చేస్తూ ఉంటాము. అంటే జ్యోతిర్లింగము అని అంటున్నాము. లింగం అంటే ఏంటి?
లింగం అంటే బేసికలీ అ సింబల్. ఇప్పుడు స్త్రీలింగము అని అంటే స్త్రీ యొక్క దేహము, పుంలింగము పురుష దేహము. మరి ఆయన్ని శివలింగము అని అంటున్నాము. అంటే స్త్రీలింగము పుంలింగము అంటే దేహాలు లేవు ఆయనకి, ఈ ప్యాకేజ్ లేదు. ఎలా ఉన్నారు? శివలింగము, కళ్యాణకరుడు, మంగళకరుడు, శుభకరుడు, జ్యోతిర్లింగము, జ్యోతి. ఆ పైన ఏదైతే అంగుష్టాకారంలో చూపించామో అది ఆయన రూపము. బట్ కింద సింబల్. లింగము అని అంటే సింబల్ అని అనుకున్నాము. ఒక స్టాండ్ లాగా చేసి దానిపైన కూర్చోపెట్టాము. ఎందుకు అని అంటే మనం పూజ చేసుకోవడానికి, లేదు అభిషేకం చేయడానికి, అలంకారం చేయడానికి, వీటన్నిటికీ అనువుగా. కానీ వాస్తవంగా ఉన్నది ఇంత పెద్దగా కూడా లేరు. జస్ట్ ఎన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ పవర్ఫుల్ ఎనర్జీ, పరమపిత. సో ఇలాంటి ఎనర్జీ కాదు, ఇది బేసికలీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎనర్జీస్. కానీ ఆయన ఎనర్జీ ఎప్పటికీ ఒకేలాగా ఉండేటువంటి వారు. అంటే నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం, డాట్, జస్ట్ లైట్. సో అందుకనే ఆయన 3 విభూది రేఖలు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతున్నాము. అంటే అర్థం ఏంటి? ఆయన వాస్తవంగా బ్రహ్మ విష్ణు శంకరులు. కర్తవ్యం అడిగారు కదా మీరు. బ్రహ్మ విష్ణు శంకరుడు త్రిమూర్తుల ద్వారా సర్వ కర్తవ్యాలను చేయించేటువంటి వాడు నిరాకార తండ్రి. కుంకుమ బొట్టు చిన్నగా పెట్టాము. అంటే జ్యోతిర్బిందు స్వరూపుడు, నిరాకారుడు. మరి ఆయన ఏం చేస్తారు? మనం మామూలుగా త్రిమూర్తులు అనగానే బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు అంటే పాలన, శంకరుడు అంటే వినాశకారి అని అంటున్నాము. సో ఏం స్థాపన చేస్తారు? ఉన్న సృష్టి ఉంది, మళ్ళీ ఏం స్థాపన చేస్తారు? వాస్తవంగా ఆయన చేసేటువంటి స్థాపన ఏంటి అని అంటే సత్యధర్మ స్థాపన. అది ఎక్కడ చేయాలి? ధర్మస్థాపన ఎక్కడ చేయాలి? ఎక్కడో వేరే చోట కాదు చేసేది. ఫస్ట్ సత్యమైనటువంటి ధర్మం నా మనసులో శాంతిగా ఉండేది, ప్రేమగా ఉండేది, ఆనందంతో ఉండేది. ఏ పని చేస్తున్నా కానీ ఎలా ఆలోచించాలి, ఎలా వ్యవహారం చేయాలి, నా బిహేవియర్ ఎలా ఉండాలి, ఇది సత్యమైనటువంటి జ్ఞానము, సత్యమైనటువంటి ఆత్మధర్మం ఇది. ఆ ధర్మాన్ని ఫస్ట్ మనము స్థాపన చేసుకోవాలి మన లోపల. ప్రతి ఒక్కళ్ళు అలా చేశారనుకోండి, అదే సృష్టి పరివర్తన. అంతేనా? ప్రతి ఒక్కళ్ళు మారితే, ప్రతి ఒక్కళ్ళు అలా ఆలోచిస్తే, ప్రతి ఒక్కరూ వాళ్ళ లోపల ఇలాంటి భావనలు తీసుకొచ్చి మార్పు తీసుకొని వస్తే అప్పుడు అది సత్యధర్మ స్థాపన అయింది. బ్రహ్మ యొక్క తనులో వచ్చి ఇలా సత్యధర్మ స్థాపన చేశారు. రెండోది, మరి పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వినాశనం కూడా చేయాలి కదా. సో శంకరుని రూపంలో మన లోపల ఉన్నటువంటి ఆసురీ గుణాలు, మన లోపల ఉన్నటువంటి తక్కువలు, వీక్నెసెస్ అనండి, లేదు మన లోపల ఉన్నటువంటి వికారాలు, అవన్నీ ఉన్నప్పుడు సత్యధర్మం నిలుస్తుందా? పాల గిన్నెలో పాలు పోయాలని అంటేనే కడుగుతాం. ఎన్నిసార్లు కడుగుతాము? అప్పుడు పాలు విరక్కుండా ఉంటాయి అని అంటాము. మరి భగవంతుడి యొక్క సత్య జ్ఞానం, సత్య ధర్మం నా లోపల స్థాపన చేసుకోవాలి అని అంటే ఇలాంటి చెత్త చెదారము, పాత దుఃఖము, కష్టము, టెన్షను, స్ట్రెస్ ఇవన్నీ ఉంటే, ఈర్ష్య, ద్వేష, అసూయాలు ఉంటే పరమాత్మ జ్ఞానం నిలుస్తుందా? సో పరమాత్మ ఏమంటున్నారంటే శంకరుని రూపంలో మీ లోపల ఉన్నటువంటి చెడుని భస్మం చేయండి, అప్పుడు పాలన జరుగుతుంది. దేని పాలన చేయాలి? మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో, స్వధర్మం ఏదైతే ఉందో, సత్యధర్మం అని అన్నాము, దాని యొక్క పరిపాలన కూడా చాలా అవసరము. సో ఈ 3 కర్తవ్యాలు పరమాత్ముడు నిరాకారుడు బ్రహ్మ విష్ణు శంకరుడి ఆధారంగా చేయిస్తారు. అందుకని ఆయన్ని త్రిమూర్తి శివుడు అని అన్నాము.
అందుకనే భక్తి మార్గంలో కూడా మనం చెప్పేప్పుడు బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః, శంకర దేవతాయ నమః, ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అన్నాము. అంటే వీళ్ళందరూ దేవతలు, బ్రహ్మ విష్ణు శంకర్లు దేవతలు, కానీ శివుడు పరమాత్మ అని అంటున్నాము. అందుకని దానికి గుర్తుగా భగవంతుణ్ణి మనం గాడ్ అని అంటున్నాము. జీ జనరేటర్, ఓ ఆపరేటర్, డి డెస్ట్రాయర్. దేన్ని చేస్తున్నారు? స్థాపన, పాలన, వినాశనం అనేటువంటిది అర్థం చేసుకోండి ఈ సమయం అన్నమాట. అండ్ ఆయన చేసే కర్తవ్యాలు ఆయన చేస్తున్నారు, కానీ మనం కూడా ఒక మాస్టర్ గాడ్స్గా నాలో ఉన్నటువంటి చెడుని దగ్ధం చేయాలి, సత్యధర్మాన్ని స్థాపన చేసుకోవాలి, పాలన కూడా చేయాలి. అది ఈ సమయంలో మనం ప్రాక్టికల్గా స్పిరిచువాలిటీ ద్వారా మనం చేయగలుగుతూ ఉన్నాము. చాలా థ్యాంక్ యూ అక్కయ్య గారు. పరమాత్ముని యొక్క యథార్థ పరిచయం, అలానే ఆయన యొక్క దివ్య కర్తవ్యాన్ని త్రిమూర్తుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పారు. అలానే అక్కయ్య గారు మహాశివరాత్రి రోజున పూర్తి రోజంతా కూడా ఉపవాసం ఉంటూ రాత్రంతా జాగరణ చేస్తారు. మరి దీని యొక్క అర్థాన్ని కూడా వివరిస్తారా? తప్పకుండా. శివరాత్రి అనగానే మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యాల్లో ఒకటి అభిషేకం అని చెప్పుకున్నాం మొదట్లోనే, రెండోది ఉపవాసము, మూడోది జాగరణ, 4 పవిత్రత వ్రతాన్ని పాటించటము, అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించటము. ఈ 4 చాలా ముఖ్యమైనటువంటివి. సో అన్ని పండుగలకి ఎన్నో వెరైటీలు చేసుకొని మరీ తింటాము, కానీ శివరాత్రికి చేసేటువంటి మెయిన్ ప్రక్రియ ఏంటి అంటే ఉపవాసం. సో ఉపవాసము అని అంటే కేవలం ఏం తినకుండా ఉండటము, అదొకటేనా? అసలు దానికి అర్థం ఏంటి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు అని అంటే ఉపవాసము అని అంటే వాస్తవంగా సంస్కృత అర్థం తీసుకున్నట్లయితే ఉప అంటే సమీపంగా, వాసము నివసించటము. సో సంవత్సరంలో ఒక్కరోజైనా భగవంతుడికి సమీపంగా నివసించటము, అది ఉపవాసము. సమీపంగా ఎలా నివసిస్తాము? భగవంతుడు పరంధామ నివాసి, నేనేమో ఈ స్థూల లోకంలో ఉన్నాను, ఎలా సమీపంగా ఉంటాను? నా ఆలోచనల ద్వారా, నా బుద్ధి ద్వారా, నా కర్తవ్యాల ద్వారా భగవంతుడికి దగ్గరగా, ఆయనకి ప్రియమయ్యే విధంగా చేసేటువంటి ఆలోచనల ద్వారా నేను ఆయనకు దగ్గరగా సమీపంగా ఉండడానికి గుర్తుగా ఉపవాసము. సో అలా చాలా అలర్ట్గా మంచి ఆలోచనలు, సాత్విక ఆలోచనలతో, సాత్వికమైనటువంటి విధానంతో రోజంతా ఉండాలి అని అంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మనం తినేటువంటి, భుజించే ఆహారం యొక్క విషయము. సో ఆ ఒక్కరోజైనా కానీ భగవంతుడికి దగ్గరగా నివసించాలి అని అంటే ఎక్కువ మసాలాలు లేదు, ఫ్రైస్ ఉండేటువంటివి, అలాంటి రజోప్రధాన తమో ప్రధానమైనటువంటి భోజనం తీసుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ నిద్ర వస్తుంది. సో నిద్ర రాకుండా అలర్ట్గా మంచి ఆలోచనలతో, సాత్వికమైనటువంటి ఆలోచనలతో ఉండమని మనకి పెద్దవాళ్ళు చెప్తే, మనమేమో అవన్నీ వదిలేసి కేవలం రోజు కంటే ఎక్కువ భోజనం గురించి ఆ రోజు ఆలోచిస్తాము. అవునా? నేను ఈరోజు ఇది తినట్లేదు కాబట్టి ఇది తింటాను, ఇదైన తర్వాత ఈ ఫ్రూట్ తింటాను, ఇదైన తర్వాత కొబ్బరి నీళ్ళు తాగుతాను, ఇదైంది. రోజంతా నడుస్తూనే ఉంటుంది. కొంతమందిది అయితే పూజ తక్కువైపోతుంది, కానీ ఉపవాసం పేరు చెప్పుకొని ఇది 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 అని లైన్గా అయిపోతుంది. వాస్తవంగా ఏది ఉపవాసం అంటే దేన్ని విసర్జించటం, దేన్ని వదిలేయాలి అసలు. వాస్తవంగా లైట్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఫాస్టింగ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, వారానికి ఒక రోజు ఫాస్టింగ్ అని అందరు హెల్త్ కాన్షియస్తో చేస్తున్నారు, చాలా మంచిది. హెల్త్ వైజ్ శరీరానికి రిపేరింగ్, శరీరానికి రెస్టింగ్, ఇవన్నిటి కోసము లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. కానీ ఫుడ్లోనే మనం మనసునంతా పెట్టేసేది ఇది కరెక్ట్ కాదు. సో ఉపవాసం చెయ్యండి, బట్ దాంతోపాటు భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి ఆలోచనలు చేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకా జాగరణ అని అన్నారు. జాగరణ అని అంటే అర్థం ఏంటి వాస్తవంగా అని అంటే జాగృతంగా ఉండటము, టు బీ అవేక్, టు బీ అలర్ట్, టు బీ యాక్టివ్ ఆల్వేస్.
వాస్తవంగా శివరాత్రి జాగరణ ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం. రాత్రిలో చేసే పని జాగరణ, ఈ రెండు కలుపుతూ ఉన్నాం. సో జాగరణ అని ఎందుకని పెట్టినారు? జాగరణ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే వాస్తవంగా జాగృతావస్థలో ఉండటము. అంటే ఒకప్పుడు రాత్రిపూట మోసాలు, వికారాలు, చెడు, నెగటివిటీ అట్ ద పీక్. రాత్రి అని అంటేనే సింబాలిజం నెగటివిటీ, రాత్రి అనగానే వికారాలు, రాత్రి అనగానే చెడు. ఇప్పుడు అలా ఏం లేదు, అన్ని సమయాల్లోనూ చెడు జరుగుతూనే ఉంది, అన్ని సమయాల్లోనూ అన్ని జరుగుతూనే ఉన్నాయి. సో వాస్తవంగా పరమాత్ముడు నిరాకారుడు ఎప్పుడైతే అవతరిస్తారో కలియుగ అజ్ఞాన అంధకార సమయంలో, ఆ సమయంలో మాయ యొక్క మోసాల నుండి, అంటే వికారాలు నా దగ్గరికి రాకుండా, లేదు చెడు నా దగ్గరికి రాకుండా, చెడు ఆలోచనలు రాకుండా అలర్ట్గా ఉండాలి అని అంటే భోజనం యొక్క విషయం చాలా ఉంది. ఎలాంటి భోజనం చేస్తామో ఆ విధంగా మన నిద్ర ఉంటుంది. సో లైట్ ఫుడ్ తీసుకొని భగవంతుడి వైపు మన ఆలోచనలు పెట్టి ఉండటానికి గుర్తుగా జాగృతంగా ఉండాలి. ఐ హ్యావ్ టు బి అవేకన్ అని అంటే అర్థము మనస్సు బుద్ధిలో చెడు అనేటువంటిది రాకుండా ఐ హ్యావ్ టు బి అలర్ట్. అది వాస్తవంగా జాగృతావస్థలో ఉండటము. లేదు ఒకవేళ జాగరణ చేస్తే రాత్రి శివుడు ప్రత్యక్షమైపోయి నా కోరికలన్నింటినీ తీర్చేస్తాడు అని అనుకుంటే ఎన్నో జన్మల నుంచి మనం చేస్తూనే ఉన్నాం ఈ జాగరణ. ఇంకా పాథటిక్ కండిషన్ ఏంటి అని అంటే ఈరోజు సెక్యూరిటీ గార్డులు కూడా రాత్రంతా జాగరణ చేస్తారు. లేదు ఐటీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కూడా రాత్రంతా జాగరణ చేస్తున్నారు. అమెరికా టైంకి పనిచేస్తున్నారు. సో లేచే ఉన్నారు. మరి ఆ రాత్రి గురించి ఎందుకు? వాస్తవంగా అన్ని రాత్రుల్లోనూ మెలకుతూనే ఉన్నారు. మరి భగవంతుడు ఎందుకు ప్రత్యక్షం అవ్వట్లేదు? సో వాస్తవంగా భగవంతుడు సృష్టిపైకి వచ్చి జ్ఞానం ఇచ్చి జ్ఞానంతో మనల్ని జాగృతంగా ఉంచుతున్నారు, చెడు నుంచి, వికారాల నుంచి, మోసం నుంచి. అది చేసినట్లయితే అప్పుడు భగవద్ సాన్నిధ్యం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అప్పుడు మనం శివ పరమాత్ముడికి ఇష్టమయ్యే విధంగా మనం చేయగలుగుతాము. సో వాస్తవంగా అలాంటి జాగరణ, అలాంటి జాగృత అవస్థ ఆత్మ ఉండాలి. అది వాస్తవ జాగరణ. నిద్రపోకుండా 3-4 సినిమాలు చూసేసామండి రాత్రంతా. ఎవరు ప్రత్యక్షమయ్యారు? సినిమాలు యాక్టర్స్ ప్రత్యక్షమయ్యారా, శివుడు ప్రత్యక్షమయ్యాడా మరి కదా? సో మనము ఆచారాలు చేస్తున్నాము, ఆచారాల వెనుక ఉండేటువంటి అర్థము, పరమార్థము, భావం తెలియకుండా కేవలం ఆచారాలు మాత్రమే చేస్తున్నాము. సో ఇది మనము ఈ ప్రోగ్రాం ద్వారా ఏం తెలియపరుస్తున్నాము అని అంటే ఆచారాలన్నింటినీ చేయండి, కానీ అర్థసహితంగా చేయండి. అందుకనే అర్థం లేనిది వ్యర్థము అని అన్నారు. సో అలాంటి వ్యర్థంగా పోకుండా అర్థసహితంగా చేయండి అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నాము. ఈ ఉపవాసాలు, జాగరణ వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించారు. అలానే మహాశివుణ్ణి సత్యం, శివం, సుందరం అని మహత్వం చేస్తూ ఉంటాం. దీని యొక్క నిగూఢత కూడా వివరిస్తారా అక్కయ్య గారు? తప్పకుండా. భగవంతుడికి మనం ఇంతకుముందు అనుకున్నట్టు సహస్రనామధారి ఎన్నో పేర్లు అయితే ఉన్నాయి, కానీ అన్నిటికీ అర్థాలు ఉన్నాయి. కానీ నాకు పర్సనల్గా చాలా ఇష్టమైనటువంటి మహిమ ఏంటి అంటే సత్యం, శివం, సుందరం. సో ఇంతకుముందు అనుకున్నట్టు శివ అని అనగానే సదాశివుడు అంటే సదా ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. ఎల్లప్పుడూ ఉండటము అనే దాన్ని ఏమన్నామంటే సత్, ట్రూత్, సత్యము. సత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండేది, అవినాశి, నశ్వరం కానటువంటిది, వినాశనం కానటువంటిది. సో శివుడు సత్యము అంటే హీఈస్ ట్రూత్ఫుల్. ఆయన చెప్పేటువంటి జ్ఞానం హైయెస్ట్, ఆయన చెప్పేటువంటి జ్ఞానం అందరికీ అప్లికబుల్. అండ్ దాంతోపాటు ఆయన సత్యమైనటువంటి వాడు అంటే అర్థము ఆయన ఎల్లప్పుడూ అవినాశిగా ఉండేటువంటి వారు. ఆయన శివుడు, నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, లేదు కళ్యాణకరుడు, మంగళకరుడు, శుభకరుడు శివ. మరి సుందరం, మరి ఆ లింగంలో ఏం సుందరం ఉంది, ఏం సౌందర్యం ఉంది. దేవి దేవతల కన్నా అయితే చాలా మంచి అలంకారం చేసి సౌందర్యంగా ఉన్నారు అని.
అమ్మవారికి సౌందర్య లహరి కూడా పాడుతూ ఉన్నారు. మరి శివుల్లో ఏం సుందరత ఉంది? ఏమీ లేదు చూడండి అసలు. కానీ ఆయన్ని శివ అని అంటున్నాము, సుందరం అని అంటున్నాము. సో ఆయనలో ఉండేటువంటి సౌందర్యము బాహ్య సౌందర్యం కాదు, ఆయనలో ఉన్నటువంటి సౌందర్యత గుణాల సుందరత, ఆయన చేసేటువంటి కర్తవ్యాల సుందరత, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం యొక్క సుందరత, ఆయన ఉన్నటువంటి శక్తిశాలి స్వరూపం యొక్క సుందరత, ఇవన్నిటి యొక్క సౌందర్యవంతుడు కాబట్టి ఆయన్ని సుందరం అని అనటం జరిగింది. సో సత్యము అంటే అవినాశిగా ఉండేటువంటి వారు, శివుడు కళ్యాణకరుడు, అన్ని గుణాలు శక్తులతో నిండుగా సౌందర్యంగా ఉన్నారు, సుందరంగా ఉన్నారు. అలాంటి సౌందర్యత ఏ దేవతలకు కానీ ఏ మానవ మాత్రలకు కానీ లేదు. బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నారు కదా, హౌ ఐఎమ్ లుకింగ్, ఐ లుకింగ్ గుడ్, ఓన్లీ అదే ఉంది. లుక్ గుడ్, లుక్ గుడ్, లుక్ గుడ్. దానికోసం కావాల్సినవన్నీ చేస్తున్నాము. రోజంతా మేక్ ఓవర్ అవుతుంది, రోజంతా డ్రెస్ చేంజ్ ఓవర్ అవుతుంది, రోజంతా హెయిర్ స్టైల్ చేంజ్ అవుతుంది, అండ్ వీఆర్ ఫీలింగ్ దట్ ఈజ్ వాట్ సౌందర్యం అని అంటే. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క సుందరత ఏంటి అంటే గుణాల సౌందర్యత, శక్తుల సౌందర్యత, ఆయన చేసేటువంటి కర్తవ్యాల యొక్క సౌందర్యత. సో అలాంటివి చేసినట్లయితే అసలైనటువంటి శివుడు మనకిస్తున్నటువంటి జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే, మన జీవితంలో అప్లై చేసినట్లయితే మనం కూడా దేవీ దేవతలంత సౌందర్యవంతులుగా అవుతాము. బాహ్య సౌందర్యం ఒకటే కాదు, అంతర్ సౌందర్యం ఏదైతే ఉందో, ఇన్నర్ బ్యూటీ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేసుకోవడానికే ఈ సత్యమైన రాజయోగము మరియు సహజ జ్ఞానం పరమాత్ముడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అక్కయ్య, మీరు సత్యమైన రాజయోగం అని అన్నారు. ఈ రాజయోగానికి గల అర్థాన్ని కూడా వివరిస్తారా? రాజయోగము అని అంటే, యోగము అని అంటేనే సంబంధము, కనెక్షన్ అనే అర్థము. అంటే ఆత్మ యొక్క కనెక్షన్ పరమాత్ముడితో ఉండేటువంటిది సత్యమైనటువంటి యోగము. రాజయోగము అని అంటే అర్థం ఏంటి అంటే, ఒక అర్థము రాజ్ అని అంటే రహస్యయుక్తమైనటువంటిది. అంటే పరమాత్మ నేర్పించేటువంటి యోగం ఏదైతే ఉందో, మనం నేర్చుకుంటూ ఉండేటువంటి ఆధ్యాత్మిక యోగం ఏదైతే ఉందో, ఇది బయటకు కనిపించేటువంటిది కాదు. పాలు చక్కెర కలుపుతున్నారు, అది కూడా ఒక యోగమే, అది బయటకు కనిపిస్తోంది. 2 వైర్లని కనెక్ట్ చేయాలి, అది కూడా యోగమే, అది కూడా బయటకు కనిపిస్తోంది. మనం ఎవరినైనా గుర్తు చేసుకున్నాము, వాళ్ళు వచ్చారు, అది మానసిక కనెక్షన్, అది కూడా కనిపిస్తోంది. లేదు వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు గుర్తు చేశారు, ఎవరికన్నా ఎక్కిళ్ళు వస్తే నన్ను ఎవరు గుర్తు చేస్తున్నారు, ఇవన్నీ బయటకు కనిపిస్తుండేది. కానీ భగవంతుడు నిరాకారుడు, ఆయన నేర్పించేటువంటి యోగం ఎలాంటిది అంటే చాలా రహస్యమైనటువంటిది, చాలా గుహ్యమైనటువంటిది, గోప్యనీయమైనటువంటిది. అదొక అర్థం రాజయోగానికి. ఇంకొక అర్థం ఏంటి అంటే రాజులుగా చేసేటువంటి యోగము. ఏది రాజులుగా చేసేది? ఏం అవసరం మనకి? రాజులు అంటే ఏంటి? రాజులు అని అంటే స్వయం పైన స్వయం శాసనం చేసే విధంగా ఉండటము. నా కళ్ళు, నోరు, నా చెవులు, నా చేతులు, లేదు నా మనస్సు నేను చెప్పినట్టు వింటున్నాయా? 24 hours అయితే 24 hours వదిలే, 1 గంట అయినా రోజంతా నేను వింటున్నాయా అని అంటే చాలాసార్లు పెద్ద క్వశ్చన్ మార్కే. నిజమే అక్కయ్య గారు కదా. నేను అనుకున్న తినట్లేదు, ఉండాల్సిన విధంగా ఉండట్లేదు, చూడాల్సినవే చూడటం లేదు, ఇంకా ఎన్నో చూసేస్తూ ఉన్నాను, అనుకుంటాను వినకూడదు అని కానీ వినేస్తూ ఉన్నాను. కంట్రోల్ ఎక్కడుంది? మెయిన్గా మనసు పైన కంట్రోల్ లేదు, అప్పుడు ఆటోమేటిక్గా శరీరం అంతా కంట్రోల్లో వస్తుంది. సో రాజయోగము నాకి నేను రాజుగా ఎలా తయారవ్వాలి అనేటువంటిది నేర్పించేటువంటి యోగము. సో అలాంటిది చాలా సహజ రూపంగా మనము మనసు ద్వారా చేసేటువంటిది, అండ్ అన్ని ఏజ్ల వాళ్ళు చేసేటువంటిది. ఎలాంటి శారీరక శ్రమ, కష్టము, బాధ లేకుండా మనస్సు ద్వారా ఆయన పైన కనెక్ట్ అయ్యేటువంటిదే సహజ రాజయోగము. అదే ఈరోజు మనము ఇవన్నీ చేయండి మీరు తప్పకుండా, కానీ ఆయనకి మనస్సు ద్వారా కనెక్ట్ అయ్యి చాలా ప్రేమగా ఆత్మిక సంభాషణ చేయడము, భగవంతుడితో మాట్లాడటము, అది వాస్తవంగా ఈరోజు చేసినట్లయితే నిజంగా
శివరాత్రికి ఉండేటువంటి పుణ్యము పరమార్థము అందరికీ లభిస్తుంది. మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని, అలానే మహాశివరాత్రి రోజున మనం చేసుకునే ఉపవాసాలు కానివ్వండి, ఆ పూజలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని చాలా చక్కగా వివరించారు అక్కయ్య. ఇలానే మా ప్రేక్షకులందరూ కూడా ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని మా అందరి కోరిక కూడా. చాలా థ్యాంక్ యూ అక్కయ్య గారు. చాలా చాలా థ్యాంక్ యూ. మరి మీరు చెప్పినట్టు ఇప్పటిదాకా విన్నటువంటి విధంగా మీరు కూడా మీ జీవితాన్ని పరమాత్ముడి యొక్క సత్య జ్ఞానము, సహజ రాజయోగం నేర్చుకుని మీ జీవితాన్ని కూడా పరివర్తన చేసుకునేటువంటి సమయం అనేటువంటిది ఆసన్నమైంది. ఈ సమయంలో తప్పకుండా మనం నలువైపులా ఎంతో దుఃఖాన్ని చూస్తున్నాము, కష్టాన్ని చూస్తున్నాము. ఒకవైపు రోజు మనం వింటున్నాం న్యూస్. నిన్న ఒక చోట భూకంపం వచ్చింది, 4 రోజుల క్రితం ఒక చోట వచ్చింది, లేదు యుద్ధం జరుగుతోంది, ఇంకొక చోట ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి, ఇంకొక చోట లేయింగ్ ఆఫ్ నడుస్తోంది, అన్ని కంపెనీస్లు తీసేస్తూ ఉన్నారు. దుఃఖం పెరిగిపోతుంది, కష్టాలు పెరిగిపోతూ ఉన్నాయి. రాను ఇంకా ఎక్కువైతాయా తక్కువైతాయా? ఏవి తక్కువ కదా. ఇట్ నెవర్ విల్ గో బ్యాక్, టైం నెవర్ గో బ్యాక్. సో ఇంకా పెరిగేటువంటి సమయంలో మనల్ని మనము ఎంపవర్డ్గా ఉంచుకోవాలి, మనల్ని మనము శక్తివంతంగా ఉంచుకొని ఏ పరిస్థితుల్లో కూడా చలించకుండా ఉండాలి అని అంటే తప్పకుండా ఆ జ్ఞానాన్ని ఆయన నేర్పించేటువంటి యోగం ఏదైతే ఉందో నేర్చుకున్నట్లయితే చాలా మంచి భవిష్యత్ అనేటువంటిది మనకు కూడా ఉంటుంది. సో అలాంటి మంచి భవిష్యత్తు, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సకల ప్రాప్తులతో అందరూ ఉండాలని, ఆ శివ పరమాత్ముడి యొక్క కృప అందరిపైన ఉండాలని మా యొక్క శుభ భావన, శుభ కోరిక కూడా. తప్పకుండా జరుపుకోండి పండుగ, కానీ అర్థవంతంగా జరుపుకోండి. అప్పుడు దాని యొక్క పరమార్థము, దాని పుణ్యం అనేటువంటిది ఉంటుంది. మీకు కూడా మరొకసారి ప్రేక్షకులందరితో పాటు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా తెలుసుకోవడానికి శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.